హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ చేస్తున్నాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా డే ఎలా ఉంటుందో చూపిస్తానమాట. సో ఇక్కడ వచ్చేసి డుగ్ బేబీ గాడికి మ్యాగీ ప్రిపేర్ చేశానమాట. సో వాడే తింటాడు, నేనేం తినిపించాల్సిన అవసరం లేదు. కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత ఇస్తే వాడే తింటాడు అనమాట. పాలు తాగేసింది. పాలు తాగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మ్యాగీ తింటుంది. సో నేను వ్లాగ్ చేయాలనుకోలేదు, అందుకే కొన్ని రికార్డ్ చేయలేదు. బట్ ఇప్పుడు ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామనేసి ఇంకా మా కోసం పులిహోర ప్రిపేర్ చేశాను అనమాట. నవీన్ కూడా తినేసి వెళ్ళారు, వర్క్ ఉందని చెప్పేసి. ఇంకా నేను కూడా తింటున్నాను ఇక్కడ. ఈరోజు కొంచెం క్లీన్ చేసేది ఉందన్నమాట. కిచెన్, హాల్, ఇంకా టోటల్ హౌస్ కొంచెం డీప్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాం. సో అందుకే తిన్న తర్వాత స్టార్ట్ చేద్దామనేసి ఇక్కడ తినేసాను. ఇంకా డుగ్గు బేబీ గాడు ఉంటాడు కాబట్టి ఇల్లంతా చిందర్ బందర్ అయిపోతుంది. ఎంత క్లీన్ చేసినా కూడా అలాగే ఉంటుందన్నమాట. సో ఇక్కడ పైన అంతా క్లీన్ చేశాను, కింద క్లీన్ చేస్తున్నాను. బట్ చాలా వరకు ఇట్లా వీడియోస్ చేయడం అవ్వట్లేదు అనమాట. ప్రతిదీ షూట్ చేయాలంటే నేనే క్లీన్ చేసుకోవడం, నేనే వీడియో తీసుకోవడం అంటే ఇబ్బంది అవుతుంది. సో అందుకని కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను, చూడండి. మా డుగ్ బేబీ గాడు అన్ని కబోర్డ్స్ లాగుతూ ఉంటాడు, అందుకే కవర్స్ కట్టాను కబోర్డ్స్కి. ఇక్కడ వచ్చేసి ఫైనల్ లుక్ అయితే ఇలా నీట్గా సెట్ చేశాను. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఓన్లీ మసాలాలు, టీ పొడి ఇవన్నీ ఇక్కడ పెట్టుకుంటాను అనమాట. ఇంకా డీప్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నా కాబట్టి ఇంకా ఆయిల్ డబ్బా ఇదంతా కూడా కొంచెం జిడ్డుగా అయిపోయింది. స్టీల్కి వాడితే ఇలాగే ఉంటుంది. ఎక్కువ డేస్ వాడకపోయినా కానీ, ఎక్కువ డేస్ క్లీన్ చేయకపోయినా కానీ ఇది ఇలా అవుతుంది. బట్ నేను రీసెంట్గానే క్లీన్ చేశాను, అయినా కానీ జిడ్డుగా అయిపోయింది. ఇంకా ఆయిల్ మొత్తం ఒక దాంట్లోకి పోసేసి ఇదంతా క్లీన్ చేద్దాం అనుకుంటున్నా. యాక్చువల్లీ రాత్రి పకోడీ చేశాను, కొంచెమే ఆయిల్ ఉందని చెప్పి అందులో పోసాను. చూడండి బ్లాక్ ఎలా ఉందో. ఏంటి అంత బ్లాక్ ఉంది అనుకోకండి, నైట్ పకోడీ చేశాను కాబట్టి అదే ఆయిల్ అందులో పోసాను కాబట్టి కొంచెం బ్లాక్ అయింది అంతే. ఇక్కడ వచ్చేసి నైఫ్స్ ఇవన్నీ తీసేసి ఇంకా అది కూడా క్లీన్ చేద్దాం అనుకుంటున్నాం. ఇంకా బాసనలు కూడా కడిగేసేయాలి. ఇప్పుడు స్టవ్ చూడండి ఎలా ఉందో. సో ఇదంతా కూడా క్లీన్ చేసుకోవాలి. ఆయిల్ ఇంకా అంతా వంట అయిపోయిన తర్వాత ఇలాగే ఉంటుంది కదా. స్టవ్ కానీ కిచెన్ ఇది నార్మల్గా రెగ్యులర్గా క్లీన్ చేస్తూనే ఉంటాం, కానీ ఇంకా సెల్ఫ్స్ అవన్నీ రెగ్యులర్గా క్లీన్ చేయము కదా. మంత్లీ వన్స్, వీక్లీ 2 వీక్స్కి ఒకసారి క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట. మనము స్టవ్ చూస్తే అలా ఉంటుంది, కానీ స్క్రబ్ చేసి వాటర్ పోస్తాం కదా అప్పుడు తెలుస్తుంది ఎంత ఆయిల్ ఉంటుందంటే. మా డుగ్గు బేబీ గడ అల్లరి చూడండి ఎలా చేస్తుందో. మొత్తం స్క్రబ్ చేసి ఇట్లా వాటర్ పోయంగానే తెలుస్తుంది ఎంత ఆయిల్, ఇంత జిడ్డుగా ఉంటుంది కదా. ఫైనల్ లుక్ చూసేయండి. ఓన్లీ స్టవ్ వరకు అయిపోయిందనమాట, వంట బండ వరకు. ఇంకా బాసనలు కూడా ఉన్నాయి క్లీన్ చేసుకునేటివి. ఇక్కడ వచ్చేసి బాసనలు క్లీన్ చేస్తున్నాను అనమాట. ఒక వర్క్ తర్వాత ఒకటి ఉంటూనే ఉంటుంది. డే ఇన్ కామన్ కదా, ఒక వర్క్ తర్వాత ఒక వర్క్ వస్తూనే ఉంటుంది ఇంట్లో ఉన్న వాళ్ళే అన్నట్టే. కానీ ఇంట్లోనే ఎక్కువ వర్క్ ఉంటుంది చెప్పాలంటే. చూసారు కదా, ఇది ఆయిల్ డబ్బా అనమాట. ఇది క్లీన్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది అనమాట. సో ఫైనల్ లుక్ వచ్చేసి చూడండి. బాసనలు క్లీన్ అయిపోయి ఇంకా స్టవ్ అంతా ఇలా నీట్గా ఉంటే ఇంకా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కదా. ఇలా నీట్గా సెట్ చేశాను. పైన వచ్చేసి పైన కబోర్డ్స్లో షుగర్, కారం ఇవన్నీ పెడతానమాట. ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది, డుగ్ బేబీ గాడికి లంచ్ చేపిస్తున్నాను అనమాట. ఓన్లీ ఇట్లా లంచ్ ఇంకా నైట్ డిన్నరే నేను తినిపేస్తాను అనమాట. ఇంకా కొన్ని స్నాక్స్ కానీ వాడే తింటాడు చేయికిస్తే. మా డుగ్గు బేబీ గాడు చాలా బెటర్ అనిపిస్తుంది నాకు. ఎక్కువ అయితే సతాయించదు గాయ, సీరియస్గా చెప్తున్నా. ఎక్కువ అయితే అస్సలు సతాయించదు. వాడికి మంచిగా తినిపిస్తే మంచిగా ఆడుకుంటాడు అనమాట. చూడ ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తుందో. వాడిని వాడే చూసుకుంటా ఉంటాడు నేను కెమెరా ఆన్ చేయంగానే. ఇక్కడ వచ్చేసి హాల్ కూడా మొత్తం క్లీన్ చేశానమాట. సో క్లీన్ చేసేటప్పుడు వీడియో తీయడం అవ్వట్లేదు నాకు, కెమెరా ఆన్ చేస్తే మొత్తం పడట్లేదు అనమాట. అందుకే మొత్తం క్లీన్ చేసినారో చూపిస్తున్నాను. సో ఇది ఫైనల్ లుక్ అనమాట. ఇది హాల్ ఎలా ఉన్నాయో అలాగే పెట్టాను, బట్ క్లీన్ చేసి పెట్టాను అంతే. ఏమైనా సెట్ చేద్దామన్నా కానీ ఎక్కువ లేవు కాబట్టి ఉన్న దాంట్లో అలా సెట్ చేసి పెట్టేశాను. ఇది మా డుగ్ బేబీ గారి కడుపులో ఉన్నప్పుడు పిక్ అనమాట. అది వాడి ఫస్ట్ బర్త్డేది.
ఇంక ఈ ఫ్లవర్స్ వచ్చేసి రీసెంట్ దివాళీ టైంలో పెట్టాను. బట్ బ్లాక్ అయ్యాయని చెప్పేసి మొన్న వాష్ చేశాను. బట్ లుక్ వైజ్ చాలా బాగుంది. ఇంకా సోఫా ఇదంతా కూడా క్లీన్ చేశాను. మా డుగ్గు బేబీ కాడ ఏదో ఒకటి వేస్తూనే ఉంటాడు. యాక్చువల్లీ టైం వచ్చేసి ఇప్పుడు 3 అవుతుంది అనమాట. ఇంక ఎంత వర్క్ అయిపోయేసరికి ఈ టైం అయిపోయింది. ఇప్పుడే స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. డే ఇన్ మై లైఫ్ బ్లాగ్ వచ్చేసి ఇదే అనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్కే ఉంటుంది. బట్ ఈరోజు కొంచెం ఎక్కువ ఉందనమాట. క్లీనింగ్ అది ఇది చేశాను కాబట్టి. ఈ వీడియో వచ్చేసి ఇంతే గైస్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.